చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏదైతే బిల్లు ప్రవేశపెట్టాడో తర్వాత అధికారం మేము వచ్చిన తర్వాత కూడా అదే అసెంబ్లీలో మేము పునరుద్ధరించుకుంటాము, మళ్ళీ బిల్లు మేము చేపట్టలేమా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి. అసెంబ్లీ స్థానాల్లో 175 నియోజకవర్గాల నుంచి 263 పెరిగిన స్థానాల్లో మళ్ళీ గెలిచేది మేమే అని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఇదే అన్నారండి, ఇది కూడా సేమ్. ఈసారి వైనాట్ 175 అన్నారు. ఆ వైనాట్ దగ్గర ఆగిపోయింది. 175 నుంచి 11 పడిపోయినాయి అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ టైం కూడా మేమే వస్తాము, గెలుస్తాం అంటే. ఇప్పుడు రాజకీయాలు అన్నాక ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు, ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొకళ్ళు ఓడిపోతారు. అది సహజం. కాకపోతే ఏంటంటే ఉన్న దానిలో ఏదైతే మనకి ఇప్పుడు క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి తప్ప ఈ క్యాపిటల్ లో 3 రాజధానులు పెడదామా, ఒక రాజధాని పెడదామా, లేదా కొత్త రాజధాని మావిగాని పెడదామా, ఇలాంటివన్నీ అసలు చెప్పుకోవడం అనేది ఒక పనికిమాలిన చర్య. సో ఏదైతే ఇప్పుడు చంద్రబాబు గారు బిల్ పాస్ చేశారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము బిల్ పాస్ చేస్తాం. బిల్ పాస్ చేస్తాం అనేది అంత ఈజీ కాదు. ఇక్కడ ఆమోదించినా సుప్రీంకోర్టు ఆమోదించాలి, లేదంటే అక్కడ లేకపోతే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఆమోదించాలి. చాలా ఉన్నాయి దాని పరిస్థితులు. ఏది ఇక్కడ మార్చేసుకుంటే క్యాపిటల్ అయిపోద్ది అని చెప్పుకునే రకం కాదు. వెనకాల చాలా పెద్ద పెద్ద పనులు ఉంటాయి, దానికి చేయాల్సిన ఏర్పాట్లు ఉంటాయి. ఇవన్నీ చేసుకున్నా ముందు పోవాలి. అంతే తప్ప నేను నెక్స్ట్ గెలవగానే నేను మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టుకుంటాను, నేను పాస్ చేసుకున్నాను, అవ్వని పనులు అయ్యాను.